అందరికీ కళాభివందనాలు. గత 5 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ వరగాని వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వచ్చాం. కరోనా కారణంగా ఈ సంవత్సరం నాటిక పోటీలు నిర్వహించలేకపోయాం. అందువల్ల కొత్తగా ఉంటుందని ఆన్లైన్ నాటిక పోటీలు నిర్వహించదలిచాం. అందులో భాగంగా గత 5 సంవత్సరాలుగా మా పరిషత్తులో ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనలుగా బహుమతులు పొందిన 20 నాటికల్ని ఎంపిక చేసి ఈ ఆన్లైన్ సాంఘిక నాటిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా మా ఈ నాటికల్ని ప్రసారం చేస్తున్న మునిపల్లె విద్యాధరకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పుడు మీరు చూడబోతున్న నాటిక శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి శ్రీకారం. రచన భవానీ ప్రసాద్, దర్శకత్వం గోపరాజు విజయ్. నాటిక శ్రీకారం. కదా ఎందుకంత కంగారు పడుతున్నా? ఏమైంది? కనపడింది. అంటే వస్తున్నా కదా, చాలా టైం ఉంది. ఎందుకంటే కంగారు పడుతున్నా? సుపీరియర్స్ ఎప్పుడు అంతే సబార్డినేట్స్ శుభసేవాలి. నేనుగా గుర్తుందే? అసలు కొంచెమైనా గుర్తుందా? డాక్టర్ నీకు ఏం చెప్పాడు? నువ్వేం చేస్తున్నావు? ఇలా చేస్తే నీ ఆరోగ్యం జ్ఞానం ఉండదు కదా. ఏం చేసావా? ఏంటవి? డాక్టర్ నేను బరువు మొయితే చెప్పాడా లేదా? ఎంత లేదన్నా 2 కేజీల పైన ఉన్నాయి. 2 months కానీ 10 months కానీ నువ్వు డెలివరీ అయ్యేంత ముందు చూసి కూడా మొయ్యటానికి లేదు. అంతే. నువ్వు కష్టపడిపోతాను కదా. ఫ్యూచర్ చాకరీ నేను చేస్తుంది, సేవలు చేయడానికి నేను ఉండగా మహారాణా గుర్తం చేయించుకోవాల్సిన బాధపడతావే. కష్టమైన తప్పదు బాబు. కొన్ని పనులు కుదరకుదిరేస్తున్నాను కానీ అదే కానీ కుదిరితేనా ఈ కడుపులో ఉన్న బిడ్డ నా కడుపులో మోసేవాళ్ళు తెలుసా? ఏమీ నమ్మరు. పైగా వీడికి పెళ్ళామంటే ఎంత ప్రేమ అని వెలిమెచ్చుకుంటారు కూడా. నేను లక్కీ కదా. నేను మాత్రం చాలా అభిజయం. మా అమ్మ ఎప్పుడూ ఉంటుంది, గుండెల మీద వేలాడే నగలు తీసుకెళ్ళేవాడి కన్నా గుండెల్లో పిల్లలు చూసుకునే చాలా అభిజయం. నాకు ఎలాంటి వాడు దొరుకుతాడో అని మా అమ్మకి ఎప్పుడు గుర్తుగా ఉంది. ఊరుకోకుండా మీ అమ్మగారు ఎక్కడున్నా అసలు నేను ఆశీర్వదిస్తాను. తప్పకుండా నేను తీరుస్తాను. అన్న పేరుజా, కడుపుతో ఉన్నవాడికి ఏవో కోరికలు ఉంటాయి కదా. నీకు అలాంటి ఎవరు చెప్పు, వెంటనే తీర్చేస్తాను. చెప్పు, నీ మనసులో ఉన్నదంటే నాకు చెప్పు.
నా మనసులో ఉన్నది తెలియదు. అర్థమైంది కదా. ఇవాళ నీ కోరిక తీర్చే శక్తి నాకు లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నీ కోరిక తీర్చగలని నమ్మకం నాకు. అప్పటిదాకా కాస్త ఓపిక, అంతవరకు నన్ను క్షమించు. అన్నీ తెలిసి నీ మనసు బాధ పెట్టింది. మళ్ళీ మన క్షమాపణ లేదు. నేనేదో ఎమోషనల్గా క్షమించు అన్నాను. దాని వెంటనే సాధి పెట్టాను. అలా ఎవటం మర్చిపోయాను. ఇవాళ పక్కవాడలో వస్తున్నాను. ఫోన్ గారు ఫోన్ చేసి చెప్పాను. నేను లేట్గా వస్తాను, ఇన్ఫార్మ్ చేశాను. ఎక్కడికి ఓకే, మంచి వస్తాను, తెలుసుకొస్తాను. వేడి తెలిసా ఆటోలో పెట్టు. ఆటోలో అడిచి రైట్ కూడా కూర్చో, మధ్యలో కూర్చో. బాయ్ బాయ్. ఏమండి ఏమండి ఎవరండి ఇంట్లో? ఎవరండి అది? నేను ఈ వాటర్లో కొత్త బ్యాలరీ చేయడానికి వచ్చాను. ఓహో, మీరేనా? వెల్కమ్ సార్, నా పేరు ప్రదీప్. మీ పక్క వాటర్లో ఉంటున్నారు. మీరు వాళ్ళు వస్తున్నారు, ఓనర్ గారు ఫోన్ చేసి చెప్పారు. అందుకే ఆఫీసులో కూడా వెయిట్ చేస్తున్నారు. చాలా చూడు ఇవ్వాలి కదా అన్నట్టు మీ పేరుగా చెప్పారండి ఆయన. రామ్మోహన్. ఎస్ ఎస్ రామ్మోహన్. చూడండి బాబాయ్ గారు, బాబాయ్ గారు చూసారా, కలిసి బతకపోతున్నాడు కదా. ఐ మీన్ పొత్తులు లేస్తే ఒకరు మొహాలు చూసుకోవాల్సేవాడు. అందుకే బాబాయ్ గారు వచ్చాను. అదిగాక దాదాపుగా మా నాన్నగారి వయసు దగ్గరగా మిమ్మల్ని రామ్మోహన్ రావు గారు పేరు పెట్టుకున్నాడు, సభ్యులు కాదు కదండి. అందుకే బాబాయ్ గారు వచ్చాను. బాబాయ్ గారు, మీకు ఇంటి విషయం కొంచెం డీటెయిల్ గా చెప్పాలి. ఈ రెండు వాటాలకి కామన్ సాధింది. ఆరు మాత్రమే కామన్ కాదు, బాత్రూమ్ కూడా కామన్. ఎవరు అర్జెంట్ బట్టి వాళ్ళు ముందుగా వాడుకుంటూ ఉంటాం. మా ఇంట్లో ఉండేది నేను మావిడ ఇద్దరం అంతే. ఇలా ఎంప్లాయీస్ కాబట్టి మార్నింగ్ అయిపోతాం, మా ఒక్క ఫినిష్ అయిపోతాం. మీకు ఆఫీస్కి టైం అవుతున్నట్టు లోపల బాబాయ్ గారు ఎదుగా వస్తారు. ఆల్రెడీ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసేసారు. బాబాయ్ గారు, ఇంకో విషయం చెప్పండి చెప్తాను. ఈ రెండు వాటాలకి కరెంట్ బిల్ రోడ్డు ఇల్లు మాత్రం చేశారు, అలాగే వాటర్ బిల్ కూడా చేశారు. బాబాయ్ గారు, మీరు ఒక్కళ్ళే ఉంటారా, ఫ్యామిలీతో ఉంటారా? మేము ఒక్కడే ఉంటాం. మీరు ఒక్కళ్ళే దిగుపడకండి. మీకు ఏ అవసరం వచ్చినా ప్రదీప్ అని చిన్న కేక వేసాను, ఎక్కడికి వచ్చి నాకు అవసరం ఉంది. బాబాయ్ గారు, ఏ మనిషిలో ఏ అవసరం ఎప్పుడు వస్తుంది ఎవరు చెప్పగలరు? మనిషికి మనిషి అవసరం ఎప్పుడు వస్తున్నాయి. నువ్వు వెళ్తే నా పనులు చూసుకుంటాను. అదే సాయం చెప్పారు. అర్థమైంది. మీరు బహుమాన పడుతున్నారు. ఓ పని చేయండి, నన్ను మీ పక్క వాటా మనిషి అనుకోకుండా మీకు కొడుకు అనుకోండి. అప్పుడు మనిషి ఏ మొహమాట ఉన్నావు, ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాను. అదేంట బాబు, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అందుకే నా గురించి తెలిసిన వాళ్ళని అంటుంటారు, వీళ్ళు చిన్నప్పుడు వాళ్ళని రస తాగేసి ఉంటారు అని. మీరే చెప్పండి, మనిషికి మనిషి మధ్య కమ్యూనికేషన్ మాటలే కదండి. మనం మాట్లాడితేనే కదా మన మనసులో ఉన్న భావాలు ఎక్కువ వాళ్ళు చేసేది. ఏమంటారు? నాకు తక్కువగా మాట్లాడడం అలవాటు, అలాగే వినటం కూడా. అర్థమైంది బాబాయ్ గారు. ఇక ఈ పూట మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. వస్తాను బాబాయ్ గారు. ఉంటాం బాబాయ్ గారు. ఎక్కడ్రా లేడు. లేదా నన్ను రమ్మని చెప్పి వాళ్ళకి వెళ్ళిపోయాడు. నాకు మీరు ఓ కొత్తగా ఈ వరవ ఎవరు అదిగో వస్తున్నారు, మీరేనా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక్కడ అంతా సౌకర్యంగా ఉన్నాయా? సౌకర్యంగా ఉంటాయండి. ఎందుకంటే ఈ ఇంటి వాస్తు అలాంటి. అసలు మా ప్రదీప్ గారికి ఈ ఇంట్లో దిగేకన్నీ బాగా కలిసి వచ్చేసి నమ్మండి. 24 hours వాటర్, కరెంటు, భయం లేదు. పైగా చుట్టుపక్కల ఎవరు పోలిస్తే అసలు డీపు. అసలు నన్ను అడిగితే ఎన్ని మంచి లక్షణాలు ఉన్న ఇల్లు ఈ సిటీలో ఇంకొకటి ఏదంటే నమ్మండి. మీరు ప్రదీప్ బంధువులా? అవును, స్వయంగా బాబాయ్ని. అరే మీరు ఎలా కలుసుకున్నారు? ఎక్కువగా మాట్లాడుతున్నారు కదా. ఈ విషయంలో మాత్రం వాళ్ళు నా పోలికనండి. అది కనిపిస్తూనే ఉంది. పోలికలే కాదు, బుద్ధులు కూడా నాగే. చాలా మీకు జాగ్రత్త. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే చూసి తట్టుకోలేడు. అంతేకాదు కట్టాలంటే మహా గౌరవం కూడా. బాబాయ్ ఈ పని ఎలా చేస్తే బాగుంటుందంటావా, లేక చేస్తే బాగుంటుందంటావా అని ప్రతి సలహాలు అనుకుంటానండి. వాళ్ళే కాదండి
వాడి పిల్లలు కూడా మామయ్య గారు అంటూ సలహాలు అడుగుతుంటుంది ఇచ్చేసుకుంటాం. ఇప్పుడు మీ కుటుంబ చరిత్ర నాతో చెప్పడం అంత అవసరమా? లేదనుకోండి. సారీ బాబాయ్, ఏదో ఆఫీస్కి వెళ్ళే తొందరలో రమ్మని వచ్చి మర్చిపోయాను. వెరీ సారీ. మనకి ఇప్పుడు మామూలే కదా, ఎప్పుడు అంతే. అసలు మీరు ప్రతిదీ మర్చిపోయి పెట్టుకోండి. అసలు మొన్నటి మనం ఏం జరిగింది అసలు ఏం జరిగితే నాకు ఎందుకండి బాబాయ్, నా రామ్మోహన్ రావు గారు ఇవాళ తక్కువ అద్దెకి వచ్చారు. ఇంట్రొడక్షన్ అయిపోయాయి. బాబాయ్ గారు ఇది మా బాబాయ్. అదే ఏమిటి ఆయన బాబాయ్ అంటారు? అంటే నాకు అన్నయ్య గారు పిలిస్తే పోరా ఏమంటారు? అన్నయ్య గారు నన్ను పేరు పెట్టి పిలిస్తే అది కాదు అన్నయ్య గారు. మీకు అంత ఇబ్బందిగా ఉంటే పేరు పెట్టి పిలిచాను. అదే బాబాయ్ గారు ఇవాళ మీ భోజన పరిస్థితి ఏంటి? ఊళ్ళో హోటల్స్ ఉన్నావా? అర్థమైంది. ఓ పని చేయండి, ఇప్పుడు నేను వండేస్తాను, మా ఇంట్లో తినేసేయండి. అక్కర్లేదు, నేను హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాను. ఏ మా వాడు వంట మీద సందేహమా? అలాంటిది ఏం అక్కర్లేదు. అసలు మా వాడు పెళ్లి ఎక్కడ అనుకుంటున్నారు? మన దగ్గర ఒక్కసారి కనుక మా వాడి వంట రుచి చూశారంటే ఇక జన్మలో హోటల్ గుమ్మం తక్కువ. థ్యాంక్స్. మీకెందుకు లేండి శ్రమ, ఇందులో శ్రమే ఉందండి. మా బాబాయ్కి ఎలాగో ఉండాలి, మీకు కొంచెం ఎక్కువ ఉంటానంతే. అందుకే కావాలంటే రేపటి నుంచి హోటల్ వెళ్తున్నాను. రేపటి నుంచి వెళ్ళాల్సిందేగా, అదేదో ఈ రోజు నుంచే ప్రారంభిస్తారు. వెల్కమ్ వన్స్ అగైన్. వెల్కమ్ సార్. మరి చిత్రమైన మనిషిలో ఉన్నదే. రోజు ఉంచుకోతే త్వరగా ఆఫీసు టైం అవుతుంది. నీరజా అంటే వేడి కదా పక్కన అర్థమైంది. జాగ్రత్తగా పెట్టు. స్టవ్ మీద పాలు పెట్టాలి చూస్తుంది. అలాగే నువ్వు జాగ్రత్త పెట్టు. అమ్మయ్యా, క్షణం ఆలస్యం అయితే లేక బాగా పొంగిపోయేది. ఆవిడ స్నానం చెప్తుంది. చెప్పాము ఇందాక, అంటే నా ఉద్దేశం ఆడవాళ్ళు స్నానం చేసి బయటకు వచ్చాము పరాయి వాళ్ళు ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకని. అది అటు నేను పక్క మాట బాబాయ్ గారితో మాట్లాడుతున్నా. ఎవరు? బాబాయ్ గారు బాత్రూమ్ హోమ్స్తుందని చెప్పాను, వెనక్కి వెళ్ళిపోయా. నువ్వురా, నువ్వు కదా బాబాయ్ గారు బాత్రూమ్ ఖాళీ. అదే ఉత్తిన సరదాకా బాబాయ్ ఎలా చెప్తాను. ఇక్కడ నిలబడి ఉత్తిన సరదాగా నిలబడి మేము ఉత్తిన సరదాగా నిలబడక్కడే. నేను వెళ్ళేంత వరకు ఇప్పుడే నిలబడ్డా ఉంటుంది. ఇవాళ రాత్రికి ఈ భజన వరకు వస్తానండి. తిరిగి వచ్చి ఇలాగే నిన్ను కాదు నేను ఆఫీస్లో దింపేసి వస్తాను. ఎవటో మర్చిపోయాను, ఇవాళ నుంచి నాకు నైట్ షిఫ్ట్. అవును, 4 రోజుల పాటు నైట్ డ్యూటీ చేయాలి. ఒక్కదాని అయితే బాబాయ్ నా పదిహేను నీ భజన నువ్వే చేసుకునే. అయినా ఒక్కదాన్ని ఎందుకుంటావు? పక్కవాటారు బాబాయ్ గారు ఉన్నారు కదా, తెలియకపోతేనే ఆయన మంచిదే కదా. బాదా ఓకే ఓకే వచ్చే తిరిగి వచ్చి ఇక్కడే ఉంటాను. అక్కర్లేదు, నేను వెళ్ళేంత నిలబడతాను. మీరు లోపల ఉన్నారు, మీరు లోపల ఉంటున్నారు. మా వారేంటి నన్ను ఎక్కడ నిలబడుతున్నారు? నాకేం తెలుసు, ఎవడేమన్నా మెంటర్ కేసేమో. త్వరపడా చెప్పేది మా వారు పెర్ఫెక్ట్లీ మెట్టు పెర్ఫెక్ట్. బాబేరు కదా,
డాక్టర్ పట్టించుకుంటారు. పెద్దవాళ్ళు నాటు పట్టించేవాళ్ళంటే నాకు పరమ చిరాకు. మా వాడు చిన్నప్పుడు తల్లిదండ్రులు పోయారు. అప్పటి నుంచి అన్నీ నేనే కూర్చాను. వారికి తల్లి అయినా తండ్రి అయినా బాబాయ్ అయినా అన్నీ నేనే. అలాగే గారమని చేశాడు కుట్లేకుండా మా చిన్న సిక్కులనే పెట్టాను. కాకపోతే తల్లిదండ్రులు లేని పిల్లలు కదా, అడిగిన వాటిని కొనిచ్చాను. అలాగే వాడు కూడా గుర్తులు కోరుకులేం కోరలేదండి. వాళ్ళకి ఏం కావాలో ఏం అక్కర్లేదు అన్ని వాళ్ళే డిసైడ్ చేసుకునేవాడు. అసలు ప్రతిదీ పక్క ప్లాన్ ప్రకారం ఉండేవారండి. అబ్బాయి నేను ఫలానా కోర్స్ చేస్తాను అన్నారు. వెళ్ళారు, అలాగే చెయ్యారు. ఆ కోర్సే చేశారు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అసలు ప్రతిదీ గొప్ప ప్లాన్ ప్రకారం చేస్తారండి. ఆఖరికి వారి పెళ్లి కూడా బాబాయ్ నేను ఫలానా అమ్మాయిని పెళ్లించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నారు. వెళ్ళారా అని ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఓహో, మీ వాడికి లవ్ మ్యారేజ్ అన్నమాట. మరి అమ్మమ్మ ఆ పెళ్లి చేయడానికి ఎంత బుద్ధులు పడ్డాను, ఎంత టెన్షన్ పడ్డాను నాకు తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. మీరెందుకు టెన్షన్ పడ్డాం? కాకపోతే వారికే టెన్షన్. ప్రేమించి మారేశాడు, పెళ్లి చేసినావు నేను కదా, నాకు కాకపోతే ఎవరుకుంటుందని టెన్షన్. పైగా ఆ అమ్మాయి వాళ్ళతో తెలియకుండా పెళ్లి చేయాలి అంటే ఎంత ప్లానింగ్ ఉండాలి, ఎంత టెన్షన్ పడాలి. ఆ పిల్ల తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేశారు. అదే అసలు నా వాళ్ళు పెళ్లి బహుచిత్రంగా గొప్ప ప్లాన్ ప్రకారం జరిగింది అనుకోండి. అప్పుడు నా ప్లాన్ విని ఆ అమ్మాయి అదిలిపోయింది. నేనే సర్ది చెప్పాను. నా ప్లాన్ ప్రకారం రోజులాగే ఆ అమ్మాయి ఇంట్లోంచి ఆఫీస్కి మీకు బయటకు వచ్చింది. నేను ఆ సమస్య కావాల్సి కూర్చున్నాను. ఆ అమ్మాయి రావు కాలు ఎక్కాడు, యాదవుడు వెళ్ళిపోడు, టకా 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 నిమిషాలు పని చేశాను జరిగిపోయింది అనుకోండి. ఆ రాత్రికి రాత్రే మామని అమ్మాయిని కొడాయికరాన్ని పంపించేసాను హానిమూనికి. ఎందుకన్నా వచ్చిందని ఇప్పుడు అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళిద్దరూ నేను జరిగిన చూపించి ఆ పిల్ల తరఫు నుంచి ఎటువంటి కేసులు రాకుండా మ్యారేజ్ చేసేసానండి. పూర్ పిల్లలు ఎప్పటికొచ్చి ఎటువంటి కంప్లైంట్ రాలేదనుకోండి. నీకు అసలు గుర్తుందా? అసలు మనిషివేనా? కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేను నోటుకు వచ్చిన మాట్లాడుతున్నాడు. నేను కాబట్టి వచ్చి మాటలతో సరిపెట్టాను. అదే నా స్థానంలో పిల్ల తాలూకు వాళ్ళు ఉంటే చెప్పు తీసుకొట్టేవాడు. నోరు శాస్త్రాలు కూడా పెట్టు మాట్లాడండి. అసలు చెప్పు తీసి కొట్టేందుకు తప్పు నేనేం చేశానంటే చేయాల్సిందంతా చేసి ఏం చేశానో ఇంకా చిక్కు లేకుండా మాట్లాడుతున్నావా? ఇలాంటి ఏదో పని చేయబోయే ముందు ఆ పిల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడతారో చాలా ఆలోచించావా? నేను పిల్లని ప్రేమించాను బాబాయ్ అని మీ వాడని కానీ ఎగేసుకుంటూ వెళ్ళి పెళ్లి చేయించానే. ఆ పిల్ల తల్లిదండ్రులతో ఒక్క మాట చెప్పాలనిపించలేదు. చెప్తే ఒప్పుకుంటారు వాళ్ళు. ఒప్పుకుంటారా లేదా అన్న తర్వాత చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదని. ఖచ్చితంగా లేదు. నా బాధ్యత మా వాడు సంతోషంగా ఉండటమే. ఆహా, మీ వాడు సంతోషంగా ఉండటం కోసం ఎదుటి వాడు ఏమైపోయినా పర్వాలేదు. ఏమీ కాదు. కాకపోతే కొన్నాళ్ళు బాధపడతారు, కొద్ది రోజులు పోతే వాళ్ళే చదువుపోతారు. నీకు అసలు పిల్లలు ఉన్నారా? మనకి పెళ్ళే కాలేదు, నీకు పిల్లలేదు. కుటుంబం ఆడపిల్లలు లేచిపోతే ఆ పిల్ల తల్లిదండ్రులు పడే బాధ గురించి నీకు తెలియడం లేదో? లేచిపోయి ఉంటుంది అసహ్యంగా. వాళ్ళిద్దరూ చక్కగా పెళ్లి చేసుకుంటాను. అది నీ దృష్టిలో పెళ్లి కావచ్చు, కానీ ఆ పిల్ల తాలూకు వాడి దృష్టిలో అది లేచిపోవడం. ఉదయం ఆఫీస్ కంటూ బయలుదేరిపోయిన కూతురు సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోతే ఆ కన్న తల్లి మనసు ఎంత ఆందోళన చెందుతుంది. రోజు ఆఫీస్ ఎక్కువగానే సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చే పిల్ల అర్ధరాత్రి ఇంటికి రాకపోతే ఆ కన్న తల్లి మనసు ఎంత క్షోభపడుతుంది. తెల్లవారేసరికి విషయం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెచ్చిపోయి అమ్మాయి తెచ్చిపోయింది, అమ్మాయి చేసిపోయిందట కానీ వాళ్ళు పరామర్శిస్తూ ఉంటే ఆ కన్న వాళ్ళ గుండెలు ఎన్ని రచ్చలయ్యాయి. సమాజంలో ముందాగా తలెత్తుకు తిరిగిన కుటుంబం చేయని తప్పకు తలదించుకుని అవమానాలు పడుతూ బతుకుతుంటారనే విషయం ఇప్పటికైనా నీకు అర్థమైందా? రామ్మోహన్ రావు మీరు మరీ ఎమోషన్గా ఆలోచించాను. సరే వాళ్ళ పిల్లలండి ప్రేమించుకున్నారు, దగ్గరికి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అంటే మీరు ఒక్కరే పెద్దవాళ్ళు కాదండి. ఆ పిల్ల తరఫున పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పెద్దరికాన్ని కాదని మీ పెద్దరికం నిలబెట్టుకున్న మాత్రం సరిపోదాం. ఓకే అవునండి. ఆ పిల్ల వాళ్ళతో తెలియకుండానే పెళ్లి చేశారు. అదేమన్నా తప్ప? అదేమన్నా పెద్ద తప్ప అనుకుంటున్నాను. తప్పే కాదు అన్నవాడండి. 20 ఏళ్ల పాటు పిల్లలు పెంచి పెద్ద చేసి చదువు సంగతి చెప్పించి ఆ పిల్ల భవిష్యత్తు కోసం అహోరాత్రులు శ్రమించిన ఆ పిల్ల తల్లిదండ్రులకు తెలియకుండా లేపుకొచ్చి పెళ్లి చేయడం చాలా పెద్ద తప్పు. రామ్మోహన్ రావు గారు మళ్ళీ మీరు లేచిపోయే పదాలు వాడుతున్నారు. ముందు ఆ పదాలు విత్తనాలు చేసుకోండి. సపోజ్ మీరే ఆ అమ్మాయి తండ్రి అనుకున్నాం. ఏమండి మీ అమ్మాయిని ప్రేమించారు,
నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగితే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా అని అడుగుతున్నాను. సత్య ఒప్పుకోను. ఎందుకని? ప్రేమించామేమో వచ్చే ప్రతి అడ్డమైన నొక్కి నా కూతురికి పెళ్లి చేసే దౌర్భాగ్య చిత్రాన్ని నేను ఇదంటే ఎన్ని చూడాలి? అచేతనాలు ఇతరాలు ఆచారాలు సంప్రదాయాలు ఎన్ని చూడాలి? అయినా కులం గోత్రం తెలియని వారికి పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ఆడపిల్ల తండ్రి ఒప్పుకోడు. ఒప్పుకోరు, తెలిస్తే విడదీయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే గుంపు చెప్పులు కాకుండా గుళ్ళో పెళ్లి చేశాను. ఆ స్థానంలో నీ కూతురే ఉంటే అలా చేసేవాడివా? తప్పకుండా నాకేదో పిల్లలు లేదు కదా నీ సమాధానం చెప్తున్నాను అనుకోకండి. నాకేదో పిల్లలు ఉండుంటే, నా కూతురు ఏదైనా స్థానంలో ఉండుంటే తప్పకుండా ఈ పని చేస్తుండేవాడి. ఎందుకంటే నా పెంపకం మీద నాకున్న నమ్మకం, నా పెంపకంలో కలిగిన పిల్లలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే నమ్మకం. అందుకే ఆ దేవుడు నీకు పెళ్ళాం పిల్లలు లేకుండా నిన్ను కొట్టు మొదలు మీద పనిచేసి మంచి పని చేసి ఏంటి బాబాయ్ మొత్తానికి ఎదురేదో హాట్ గా డిస్కస్ చేసుకుంటున్నారు. హిమాలయాలో టైషన్ తీసుకొచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తే లాభమా నష్టమని ఇంట్లో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు. బాబాయ్ గారు సాయంత్రం కొంచెం పదనాడు వస్తారుగా? ఏం లేదండి, మావిడ వేయడం లేదా ఇవాళ శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ మీరు కూడా ఉంటే బాగుంటుందని. అయినా ఆడవాళ్ళ ఫంక్షన్ కదా, వేయలేదు అంటే నాకు మావిడికి వెనకాల జరగలేదు. నాకంటూ ఉన్నది మా బాబాయ్ అక్కడే. మీరు కూడా ఉండి నా లెక్కలు ఇస్తే ఫంక్షన్ ఎన్ని గంటలకి? మీరు ఎన్నింటికి వస్తారు? 7 గంటలకల్లా వచ్చారు. థ్యాంక్స్ బాబాయ్. ఏం బాబాయ్ హిమాలయాలు రైస్ తీసుకొచ్చి బిజినెస్ ఎలా చేద్దామని ఆలోచిస్తున్నావా? ముందు ఇంట్లో రైస్ అయిపోయిన వాడు మా అమ్మాయిని చెప్పుకోవడం కాదు కాదండి, మా గోడ పిల్ల చీటి మీద దీపం పెట్టుకోవచ్చు. నెమ్మది గారు. ఓ అన్నయ్య గారు పెద్దవారు కానీ బాబాయ్ గారు అక్షంతలు తీసుకోండి. సుపుత్ర ప్రాప్తి రస్తు. కారణం తెలుసుకోవచ్చా? ప్రతి అర్థమైన విధముకి సంజాయిషి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాస్త అదుపులో పెట్టుకుని మాట్లాడండి. బాగు నన్ను ఆయనతో మాట్లాడు. నా ప్రశ్న ఆయన సమాధానం చెప్పలే. నేను సమాధానం చెప్తానో చెప్పడం నాకు అనవసరం. కానీ ఆయన మాట్లాడుతున్న ఆయన అల్లుడితో కాదు, నా కొడుకుతో విషయాన్ని గుర్తుంచుకుని మాట్లాడు. మనం నా కూతురు చచ్చిపోయింది, నాకెవరూ లేదు.
ఏమన్నారు? మళ్ళీ చెప్పండి. ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను. నా కూతురు చచ్చిపోయింది. మరైతే ఈవిడెవరు తెలియదు. ఆవిడెవరో నాకు తెలియదు. అంటే ఈవిడ మీ కూతురు కాదా? నా కూతురు చచ్చిపోయిందని నేను చెప్తున్నానుగా. థ్యాంక్స్ బాబాయ్ గారు. ఏంటి అంత కోపంగా చూశారు? మీరెవరో కలిసి మిమ్మల్ని బాబాయ్ గారిని పిలిచానా? ఇదే అన్నారుగా, ఈవిడ మీ కూతురు కాదు, మీ కూతురు చచ్చిపోయింది, అందుకే బాబాయ్ గారిని పిలిచాను. దొంగ నాటకాలంటే నాకు అసహ్యం. ఓకే 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 సార్, మీరింత అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి కారణం తెలుసుకోవచ్చా? కారణం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు చెప్పకపోయినా నాకు తెలుసండి. మీరు ఇక్కడే ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా మీలో ఉన్న కన్న తండ్రి నిద్ర లేస్తాడన్న భయం లేదు. ఆ భయం నాలో లేదు. అలాంటప్పుడు కలిసి వెళ్ళవలసిన అవసరం ఏంటి? మీలో ఖచ్చితంగా అలాంటి భయం ఉందన్నమాట. లేదు లేదు లేదు, నా మనసులో నా కూతురు లేదు, దానికి జ్ఞాపకాలు లేవు. ఎప్పుడో తుడిపేశాను. అలాంటప్పుడు ఇప్పుడు మీ కూతురు కాదు నా భార్య. నేను మిమ్మల్ని బాబాయ్ గారు పిలుస్తున్నానంటే నా భార్య మీ కోడలు అవుతుంది. అలా కాకుండా చూసినా మనం ఇరిగిన పొరిగిల వాళ్ళు ఏమీ కానీ మా కోసం మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం పెట్టండి. ఫైనల్గా ఒక్క మాట, నేనంటే మీ కూతురు అనే భావన మీ మనసులో ఉంటే నిరభద్రంగా వెళ్ళిపోవచ్చు. లేదు నా కూతురు చచ్చిపోయింది, ఈవిడికి నాకు ఎటువంటి సంబంధం లేదనుకుంటారా? లోపలికి వెళ్ళండి. అయినా నా పిచ్చి కానీ ఎంత కాదనుకున్న తండ్రి కూతురు ఒకటి కాకుండా పోతారా? ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ భావాలు బయటకు రాకుండా పోతాయా? ఆ ప్రేమలో విన్నాను ఎప్పుడో చచ్చిపోయా. నాకు నమ్మకం లేదు. నీకు నమ్మకం కలిగించాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఎవరి కోసమో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదు. వెళ్ళిపోతున్న వాడు ఎందుకు ఆపేవరా? వెళ్లకుండా ఉండాలని ఆపాను బాబా. కూతురు కలుపులు తిరుగుతుంటే నా కూతురు చచ్చిపోయింది మనకి సంబంధం. మనకి సంబంధం లేకపోవచ్చు బాబాయ్, కానీ ఆయన నేను చెప్పండి ఆ విషయం మర్చిపోయిన నేను కాదు ఆ పెద్ద మనిషి. నేను చిన్న పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి తనకి ఏ లోటు లేకుండా అన్ని ఇవ్వగలిగాను. ఒక కన్నవాళ్ళ ప్రేమ తప్ప తనను ఒకే ఒక కోరిక కోరింది. ప్రతి ఎలాగైనా సరే ఒక్కసారి నాన్నను కలిసి క్షమించమని అడగాలనుంది అంది. బాబాయ్ ఎంత ప్రేమించి నాతో వచ్చేసినా కన్నవాళ్ళ మీద ప్రేమ ఎందుకు పోతుంది బాబాయ్? తనకి వాళ్ళ నాన్నంటే ఎంతో ప్రేమ, ఎంతో అభిమానం. ఆయన మోసం చేసే అనుక్షణం బాధపడుతుండేది. కోరిక ఎలా తీర్చాలనుకుంటున్న సందర్భంలో అనుకోకుండా ఆయన ఇక్కడికి వచ్చారు. గుర్తుపట్టాను. నేనే ఆయన అల్లుండన్న విషయం తెలిస్తే ఆయన ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతాడని తెలియనట్టుగా నాటుకోబడారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నా ఆయన అన్నం మీద దెబ్బ కొట్టి ఆపింది ఎందుకో తెలుసా బాబాయ్? ఆయన ఇక్కడే ఉంది. రేపైనా ఆయన ఉన్న కన్న తండ్రి బయటకు వచ్చి నా భార్యను క్షమించకపోతాడా అన్న చిన్న ఆశ. ఆయన నాకు మాట అన్నారు, ఆ దేవుడు నీకు పిల్లలు లేని కొట్టు మోత జన్మనిచ్చి మంచి పని చేశాడు అని. నిజమే, నీలాంటి కొడుకు బాబాయ్ అయిన తర్వాత నాకు పిల్లలు ఎందుకురా? నువ్వు చాలదు, నీ కోరిక తప్పక నెరవేరుతుందా? నీ కోరిక తప్పక నెరవేరుతుందా?
ప్రదీప్, ఏమయ్యా ప్రదీప్? నానా ఏమైంది? ఒకటే నొప్పిగా భరించలేకపోతున్నాను నాన్న. నీ ఆయనలో కొంపలో నైట్ డ్యూటీకి వెళ్ళారు. ఇలాంటి దానికి ఇలాంటి శాస్తి జరిగి తీరాల్సిందే. దేవుడు ఇలాగే చేస్తాడు. నాన్న నన్ను క్షమించవా? చూడు, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం కదా, బయలుదేరు. నన్ను క్షమించానంటే కానీ నేను రాను. ఇది అసలు గుర్తుందా? ఈ సమయంలో ఇలా మాట్లాడాల్సిందే. హాస్పిటల్కి వెళ్దాం కదా, బయలుదేరు. ఎంతో బాధ పెట్టాను. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ చేశాను. మానసికంగా హింసించాను. నన్ను క్షమించాలని చెప్పాను. చూడు, అనవసరమైన డిస్కషన్ అవుతుంది. అసలే నీ కండిషన్ బాగాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం కదా, బయలుదేరు. అంటే మిమ్మల్ని చూడగలరు క్షమించని అవకాశం ఎన్నేళ్ళకి వచ్చింది. ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పండి. ఈ మొండితనమే మన జీవితాన్ని ఇలా నాశనం చేసింది. ఈ మొండితనమే నా దృష్టిలో నిన్ను చచ్చిపోయేలా చేసింది. ఎందుకు ఇంకా ఎందుకే ఈ మొండితనం? నన్ను చెప్పండి, నేను మీకు చేసిన నమ్మక ద్రోహానికి నన్ను క్షమిస్తాను కానీ నా మనశ్శాంతి కూడా ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? అసలే వచ్చే మనిషి కాదు. ఇటువంటి సమయంలో హాస్పిటల్ పెట్టుకుంటే నీకే ప్రమాదం. చెప్పేది అర్థం చేసుకోలేదు. కన్న వాళ్ళను మానసికంగా చంపే హక్కు నీకు ఉందేమో కానీ చూపులో ఉన్న వాళ్ళని చంపే హక్కు నీకు లేదు. గొప్ప మోసుకొని సోమనగరం తగలబడిపోతూ ఉంటే నేను చక్రవర్తి తాపిగా కూతురు పిడియలు వాయించుకుంటున్నాడు ఆయన చరిత్ర చదివి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయావు. కానీ మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తోంది ఉన్నారు అని. నీ కర్మానికి ఇల్లు పోతూ ఉంటే ఇక్కడ కూర్చొని తాపిగా పేపర్ తప్పుకుంటున్నావా? నువ్వు కొట్టుమోతానన్నా అవును నిజమే. నేను పెళ్లి చేసుకుంటే గంపని పిల్లలు కూడా ఉండమని అదేమంత పెద్ద విషయం కాదు. నేను పిల్లలు లేదు కొట్టుకోతుంది కానీ నువ్వు పిల్లల కొట్టుకోతుంది. బాబాయ్, ఎందుకు అనవసరంగా ఆయన మీద ఆవేశపడుతున్నావు? ఆయన తప్పు చేశాడని. తప్పు చేసింది నేను. నువ్వే తప్పు చేసావురా? ఆయన కూతురు ఆయన కాకుండా దూరం చేశాడు. అది తప్పు కాదా? చూడండి రామ్మోహన్ రావు గారు, నేను నమ్మినా నమ్మకపోయినా మీకు ఒక విషయం చెప్తాను. పెద్దవాళ్ళు పెళ్లిలో చదివించే నాటి చరామి అనే మంత్రానికి
ఎంతమందికి అర్థం తెలుసు, కానీ ఎంతమంది పాటిస్తున్నారు నాకు తెలియదు. కానీ నేను మాత్రం మీ అమ్మాయిని గుండెల్లో పెట్టుకున్నాను. పెట్టుకుంటాను కూడా. ఈ ఒక్క విషయాన్ని నేను నమ్మకరించాను. మళ్ళీ మిమ్మల్ని చూడగలను. ఒక్కసారి నన్ను క్షమించు. నేను ఏదడిగినా కాదనకుండా ఇచ్చాను. నా సంతోషమే మీ సంతోషంగా భావించాను. ఇప్పుడు ఎందుకు నాన్న ఇంత కఠినంగా మారిపోయాను? మా ప్రేమని ఎక్కడ కాదంటారోనని భయపడి ఇదంతా చేశాను. ఏంటి భయమా? కొత్త వ్యక్తిని పరిచయం చేసుకునేటప్పుడు భయం లేదు, ఆ వ్యక్తిని ప్రేమించేటప్పుడు భయం లేదు, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నప్పుడు భయం లేదు, ఎవరి అండదండలు లేకుండా కాపురం చేయాల్సి వస్తుందని తెలిసినప్పుడు భయం లేదు. కానీ నాన్న, నేను ఫలానా అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడానికి మాత్రం భయపడ్డాను. కేవలం భయం పేరు చెప్పి చేసిన తప్పుకు రిపేర్ చేద్దామనుకుంటున్నావా? నాన్న, చెప్పులు కొనుక్కోవాలి 200 ఇవ్వండి అని అడిగావు, డ్రస్సు కొనుక్కోవాలి 400 ఇవ్వండి అని అడిగావు, నాకు కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది స్కూటీ కొనివ్వు అని అడిగావు. అంతేకాదు, అమ్మ తిట్టింది కొట్టిందని కంప్లైంట్ చేశావు. నీకేది కావాలంటే అది అడిగి చెప్పి మరీ తీసుకున్నావు. ఇటువంటిప్పుడు నీ ప్రేమ సంగతి ఎందుకు చెప్పలేకపోయా? అతన్ని పెళ్లి చేసుకుంటానని ఎందుకు అడగలేకపోయా? ఆడపిల్లలను అర్థం చేయక పెంచి పెద్ద చేసి చదువు సంఖ్యలు చెప్పించినందుకు ప్రేమ పేరుతో ఆకర్షించిన ఒక అపరిచితుడికి ఇచ్చిన విలువ నువ్వు నీ కన్న తల్లిదండ్రులకు ఇవ్వలేదు. ఇంట్లో ఆడపిల్ల పుట్టిందని కానీ మహాలక్ష్మి పుట్టిందని సంబరపడతావు. బారసాల దగ్గర నుంచి అన్నప్రాసన, అక్షాభ్యాసం, పెళ్లి, పురుడు, మళ్ళీ ఆ పిల్లలకు పుట్టే పిల్లలకు బారసాల చేయించేంత వరకు అన్ని సక్రమంగా జరగాలని ఆరాటపడతారు తల్లిదండ్రులు. ఎందుకో తెలుసా? అన్ని దానాలు కన్నా కళ్యాణం గొప్పది. అది చేసే అదృష్టం మొత్తం ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులకు మాత్రమే ఉంది. అందుకే ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు మంచి సంబంధం చూసి మంచి చెడు విచారించి 10 మందిని సంప్రదించి ఓ నిర్ణయం తీసుకుని అత్తారింట్లో తమ కూతురు నిండు 3 ఏళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఆ బిడ్డ భవిష్యత్తుకు బంగారు మాట వేయాలనుకుంటారు తల్లిదండ్రులు. కానీ నువ్వు మాకు అవకాశం ఇవ్వలేదు. నీ దాన్ని నువ్వు చూసుకొని వెళ్ళిపోగానే నిన్నే కలవడుతూ మీ అమ్మ కళ్ళు వచ్చింది. నన్ను వచ్చిన వాడి చేసి వెళ్ళిపోయింది. అసలు నిన్ను క్షమించాలి. మా నమ్మకం మీద దెబ్బ కొట్టినందుక, మా పెంపకం మీద మాకే అపనమ్మకం కలిగించినందుక, లేక నలుగురిలో తలెత్తుకోకుండా చేసినందుక ఎందుకు 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 క్షమించాలి? నువ్వు వెళ్ళిపోయి ఇప్పటికి 5 సంవత్సరాల కాలం, 5 సంవత్సరాల కాలంలో ఒక్క ఉత్తరం రాశావా? ఒక్క ఫోన్ కాల్ చేసావా? ఒక్క మెసేజ్ పంపావా? ఇప్పుడు నేను కనపడ్డాను కాబట్టి క్షమించమని అడుగుతున్నావు. అయినా మమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిందానివి. మా క్షమాపణతో నీకు పదే ఉంది. మా అనుకుంటుంది కానీ మిమ్మల్ని ఎప్పుడు కాదని అనుకోలేదు. అబద్ధం, పచ్చబద్ధం. తను మమ్మల్ని కాదనుకున్నది కనుకనే లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకుంటే, సరే కనుక మమ్మల్ని కావాలి అని అనుకుంటే తన ప్రేమ సంగతి ఏనాడో మాతో చెప్పింది.
ఎందుకయ్యా మీ ప్రేమికులు కన్నవాళ్ళకి ఇలా క్షోభ కలిగిస్తారు? రోజు పొద్దున్నే న్యూస్ పేపర్లు ఏదో ఒక మూల నూతన వధువు వచ్చాది కనిపిస్తూ ఉంటుంది. పేపర్ తెచ్చినప్పుడల్లా పగిలిపోతున్నప్పుడు నా కూతురు పేరు పేపర్లో ఆ కనిపించిన దేవుడికి ఎన్ని మొక్కులు మొక్కేవాడు. కనిపించిన వాళ్ళందరూ మీ అమ్మాయి ఎవరితోనో లేచిపోతారు, మీ అమ్మాయి ఎవరితోనో లేచిపోతారు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు సమాధానం చెప్పలేక నేను అనుభవించిన నరకయాతన ఎలాంటిదో నీకు తెలుసా? ఆ నరకయాతన క్షమించానమ్మా అన్న ఒక్క మాటకు పోతుందంటే చెప్పాలి. ఇప్పుడే క్షమిస్తాను దాన్ని. 30 ఏళ్ళు నాతో కాకుండా చచ్చిపోయింది. నా భార్య తిరిగి బతుకొస్తుందంటే చెప్పు. ఒక్కసారి కాదు 100 సార్లు క్షమిస్తాను దాన్ని. ప్రేమించే హక్కు మీ వరకు ఉండొచ్చు, ఆ హక్కును కాపాడుకునే హక్కు మీకు ఉండొచ్చు. కానీ కన్నవాళ్ళను బాధ పెట్టి రోడ్డుకిచ్చి నలుగురు అవమానించే హక్కు మాత్రం మీకు లేదు. భర్త సంబంధం కన్నా భార్య సంబంధం కన్నా రక్త సంబంధం గొప్పది. ఏ కోమాకు నీకు ఓ బిడ్డ పుట్టబోతోంది. అది పెరిగి పెద్దదై ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది మేము అనుభవించిన బాధ లాంటిదో. అది నువ్వు అనుభవించాలి. ఇది చూసినప్పుడల్లా మీ అమ్మాయి ఎంత మురిసిపోయేది. మా అమ్మాయి నా కడుపును పుట్టిందండి ఎంత మురిసిపోయేది. అటువంటి ఆ అమ్మనే పొట్టలు పెట్టుకున్నావు. ఐఎమ్ సారీ, నేను నిన్ను క్షమించలేను. నేనే కాదు, నా స్థానంలో ఉన్న ఏ తండ్రి నిన్ను క్షమించలేడు. కరెక్ట్ సార్, చాలా కరెక్ట్ గా చెప్పారు. మీ నుంచి విడిపోయి మేము కుటుంబం అవుతున్నాం కానీ దానివల్ల మీ కుటుంబం చెదిరిపోతున్న ఊహించలేకపోయాము. తప్పు చేసిన ప్రతి వారికి శిక్ష కావాలి. శిక్ష అనుభవిస్తే కానీ తప్పు విలువ తెలియదు. మేము తప్పు చేశాం, శిక్ష అనుభవించాల్సింది. కానీ నేరం చేసిన ప్రతి వారికి శిక్షాకాలం ఇంత అని ఉంటుంది. మేము చేసిన తప్పు శిక్షాకాలం పూర్తయింది వీళ్ళు అనుకున్న తర్వాతే మమ్మల్ని క్షమించండి. మాలాగానే మీరు ఏమైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే దయచేసి మీ పెద్దవాళ్ళని ధైర్యంగా చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు ఈ రోజే శ్రీకారం చుట్టండి. ఈ క్షణం శ్రీకారం చుట్టండి. ఇది శ్రీ సాయి కొలకలూరు వారి నాటిక శ్రీకారం.